ఇప్పుడు మనం కింద నుంచి పైకి వరుసగా వెళుతూ ఉన్నాం. అంటే భూపురం దగ్గర ప్రథమావరణ భూపురం. ఆ భూపురం దగ్గర ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ భూపురాన్ని త్రైలోక్యమోహన చక్రము అని అంటారు. లకార ప్రకృతిక పృథివ్యాత్మకస్య, ఇది లకార ప్రకృతికము, భూతత్వాత్మకము. ఇందులో 3 రేఖలు ఉంటాయి. శుక్ల పీత అరుణవర్ణ రేఖాత్రయస్య, శుక్ల పీత అరుణ, తెలుపు ఎరుపు పసుపు, ఈ 3 రంగులతోనూ కలిసినటువంటి రేఖలు 3 రేఖలు ఉంటాయి. శుక్ల పీత అరుణవర్ణ రేఖాత్రయస్య లకార ప్రకృతిక పృథివ్యాత్మకస్య చిత్రస్య ప్రవేశరీత్యా ప్రథమ రేఖాయాం. ఇప్పుడు ఇందులో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమిటన్నారంటే శ్రీచక్రస్య 4 ద్వారాణి చతుర్వేద రూపాణి. శ్రీచక్రస్య 4 ద్వారాణి చతుర్వేద రూపాణి. ద్వార ప్రవేశనేవ భవతి పరదేవత సాక్షాత్కార. శ్రీచక్రానికి ఉన్నటువంటి ఈ 4 ద్వారాలు కూడా, అంటే ఇక్కడ భూపురానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా 4 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల్లో వాటి లోపలికి ప్రవేశించాలి. ఈ 4 ద్వారాలు కూడా చతుర్వేద రూపాలు. శ్రీచక్రస్య 4 ద్వారాన్ని చతుర్వేద రూపాణి. శ్రీచక్రానికి ఉన్నటువంటి 4 ద్వారాలు కూడా 4 వేదాల యొక్క రూపాలు. ద్వార ప్రవేశనేవ భవతి. ఆ ద్వారాల్లో గనక మనం ప్రవేశించినట్లయితే పరదేవతా సాక్షాత్కార, ఆ పరదేవత యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అని అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ పరదేవత యొక్క సాక్షాత్కారాన్ని పొందడం కోసం శ్రీచక్రంలో ఉన్నటువంటి ఈ ఆవరణలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ఆవరణల్లో కూడా మొట్టమొదటగా ప్రథమ ఆవరణ అయినటువంటి భూపురము, దాంట్లో మనం ప్రవేశిస్తూ ఉన్నాం.